పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు రావడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డుని అడ్డుకున్నారు. రోడ్డు మీద బైఠాయించి ఇప్పుడు నిరసన పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఈ నిరసనని అణచివేయడానికి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున దిగారు. పోలీసులు అడ్డుకుంటుంటే మరి ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవితం కోసం పోరాటం సాగిస్తూ ఉన్నారు. సో రోడ్డుని బ్లాక్ చేయకండి అని చెప్పేసి పోలీసులను పంపిన రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకుండా ఎందుకు పోయింది? సో ఇక్కడ పోలీసు అడ్డుకుంటున్నారు. అక్కడ కూర్చుంటే ఎవరు వస్తలేరు. మళ్ళా ఎవరికి చెప్పాలి? మేము ఎవరికి చెప్పాలి సార్? అవును సార్, క్లైమ్ కానీ అందరు తీసుకొని చేయలేదండి. అందరు తీసుకొని చేయలేసాను సార్. చంపేయరు, అందరు జైలు వేసి చంపేయరు. ఇక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనే ఇది మెయిన్ రోడ్డే. ఇక్కడ ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయి, ఎంతో మంది పెద్దలు తిరుగుతుంటారు. ఈ నిరసనని అణచివేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరసనను అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని దింపింది కానీ ఇక్కడ వీళ్ళ జీవితాలకి ఒక భరోసా ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు. పంపిండ్రు కదా, పోలీసుల్ని అణచివేయడానికి పంపిండ్రు కదా, మీరు మీ నిరసన మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి పెరిగినాము. మా రాత్రి పురుషులు పడిపోయినా కూలిపోయినవి అక్కడ ప్రజలు రాత్రి అయిపోయిండు. పట్టించుకున్న ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, ఒక మినిస్టర్ రాలే. ఎంతసేపు అని రాత్రి మొత్తం కరెంట్ లేకుండా ఉన్న చిన్నపిల్లలు వండుకొని ఉన్నారు. అసలు నిద్ర కూడా పట్టలేదు. చెట్లు మొత్తం కూలి పడిపోయినాయి. ఒక్కసారి చూపించాలి మొత్తం చెట్లు పురుషుల మీద మా పరిస్థితి ఎవరైతే పట్టించుకుంటలేదు. ప్రభుత్వ అధికారులు గాని నాయకులు గాని ఎవరైనా ఒకరు వచ్చి ఇక్కడ మీకు కట్టిస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలితలేదు. పోలీస్ టాస్క్ ఫోర్స్ వస్తుందా, డిఆర్ఎఫ్ టీం వస్తుందా, ఎవరన్నారండి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. తీసుకుపోయి మమ్మల్ని జైల్లో వేసినారే, చంపేసినా సరే, కానీ మేము ఇక్కడ నుంచి అందులో ఉన్నా సచ్చేది, ఇక్కడ ఉన్నా సచ్చేది. కాబట్టి మేము రోడ్డు మీద మా యొక్క డిమాండ్స్ కోరుతూనే చచ్చిపోతాం తప్ప మా గుట్టల్లో మగ్గుతూ మాత్రం అసలు చనిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళు చావనైతే చేస్తాం కానీ ఇక్కడ మేము చేసిన నిరసనని ఆపేది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడారు.